వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను ఒక విషయం గురించి కుల్లాం మాట్లాడదాం అనుకుంటున్నా. మనకు హనుమాన్ ర్యాలీలు చేస్తాం, అలాగే మనం వినాయక చవితి ఉత్సవాలు చేస్తాం, అలాగే మనం అమ్మవారికి సంబంధించిన ఉత్సవాలు చేస్తాం. కానీ మన ఉత్సవాలు ఎప్పుడు పరిధి దాటవు. కానీ సెక్యులరిజం పేరుతోటి ఈరోజు రాజస్థాన్లో జరిగింది ఎంతవరకు సమంజసం? ఒకసారి ఒక ఫోటో చూపిస్తా చూడండి. ఈద్ పర్వదినం సందర్భంగా ముస్లింలు జాతీయ రహదారిని పూర్తిగా దిగ్బంధించారు. వందలాది మంది ప్రజలు రోడ్డుపైనే నిలబడి నమాజ్ చేయడం ప్రారంభించారు. వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. వాహనాలు ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోయాయి. ప్రజలు పడిగాపులు కాశారు. అయినప్పటికీ దీనివల్ల ఎవరికీ ఏమాత్రం పట్టింపు లేనట్లుగా వ్యవహరించారు. ఇక్కడ ప్రశ్న చాలా సూటిగా ఉంది. మీకు ఇంకా ఎంత స్వేచ్ఛ కావాలి? రోడ్డుపైన నమాజ్ చేసుకునే స్వేచ్ఛ మీకుంది. జాతీయ రహదారిని దిగ్బంధించే స్వేచ్ఛ మీకుంది. వాహనాల రాకపోకలను నిలిపివేసి ఇతరులకు అసౌకర్యం కల్పించే స్వేచ్ఛ మీకుంది. ఇదంతా పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం కళ్ళ ముందే బహిరంగంగా చేసే స్వేచ్ఛ మీకుంది. పర్మిషన్లు మీకున్నాయి. అయినప్పటికీ ఆ పాత పల్లవే మళ్ళీ 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 ఎందుకు వినిపిస్తోంది? మాపై అణిచివేత జరుగుతుంది, మా హక్కులను లాగేసుకుంటున్నారు. ఒక హిందూ రాష్ట్రంలో ముస్లింల పరిస్థితి దారుణంగా ఉంది. అరెచ్చా, దీన్ని మీరు అణిచివేత అని పిలిస్తే అసలైన స్వేచ్ఛ అంటే ఎలా ఉంటుంది? మీరు చెప్పండి. పోని ఏదైనా పండుగ సమయంలో ఒక హిందూ రోడ్డుపై హోమం లేదా కీర్తన చేస్తే దాన్ని అడ్డుకోవడానికి పోలీసులు 2 నిమిషాల్లోనే అక్కడ వాలిపోతారు. రామనవమి ఊరేగింపులో హిందూ సమూహం కాస్త ఉత్సాహాన్ని ప్రదర్శిస్తే డీజేలు పెడితే వెంటనే వారిపై మతతత్వవాదులు అనే ముద్ర వేసి డీజేల పర్మిషన్లు క్యాన్సిల్ చేస్తారు. కానీ ఈ రోజున జాతీయ రహదారిని దిగ్బంధించడం మాత్రం ఎందుకో మత స్వేచ్ఛ కిందికి వచ్చేస్తోంది. ఈ డబుల్ స్టాండర్డ్ ఇప్పుడు అన్ని హద్దులను దాటేశాయి. ఒకవైపు రోడ్డుపై నమాజ్ చేసే పేరుతో దేన్నైనా క్షమించేస్తున్నారు. మరోవైపు హిందూ పండుగలపై మాత్రం ఆంక్షలు విధిస్తూ బహిరంగంగా అవమానిస్తున్నారు. మన తెలంగాణలో అయితే లాస్ట్ శుక్రవారం అని చెప్పేసి సెలవు కూడా ఇచ్చింది. ఆ రోజు దాన్ని హాలిడే అంటారట. అదే శివరాత్రి తెల్లవారి సెలవు ఎన్నిసార్లు ఇచ్చారు? ఇవ్వగలుగుతారా? శివరాత్రి రోజు అంతా జాగారం చేస్తారని ఆప్షనల్ హాలిడేకైనా ఇవ్వగలుగుతారా? అయినప్పటికీ ఆ పాత వర్గమే మళ్ళీ మళ్ళీ గొడవ చేస్తూనే ఉంది. ఎప్పుడూ తామే బాధితులం అన్నట్టుగా నటిస్తూనే ఉంది. ఉదాహరణకు ఢిల్లీలో తరుణ్ విషయంలోతో సహా. రోడ్లు వాస్తవానికి మీ సొంతమైనప్పుడు, వాహనాల రాకపోకలు మీ ఇష్టానికి లోబడినప్పుడు, నిబంధనలు మీ కనుసన్నల్లో నడిచినప్పుడు ఇంకా మేం బాధలో పడుతున్నామనే నాటకాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు? నిజం చెప్పాలంటే ఇది స్వేచ్ఛకు సంబంధించిన విషయం కాదు. ఇది తమ ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం మాత్రమే. సమాజం మరియు ప్రభుత్వ యంత్రాంగం దీన్ని మౌనంగా సహిస్తూ ఉన్నంతకాలం ఈ ధోరణి మరింత తీవ్రమవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. రోడ్డు అందరిది. దయచేసి మీరు నమాజ్ చేయాలనుకుంటే మసీదు లోపల చేయండి. ఊరేగింపు నిర్వహించాలంటే అది ఖచ్చితంగా చట్ట పరిధిలో చేయండి. అందరికీ ఒకే చట్టం, ఒకే నియమావళి మరియు అదే నిజమైన సెక్యులరిజం వర్తింప చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చెప్పిన మాటల్లో తప్పుందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తున్నాయి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి ఈరోజు మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. ప్రతి వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, యాడ్స్ కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.